హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ అండ్ దోశ పౌడర్ రెసిపీ. ఒక గ్లాస్ ఫుల్గా శనగపప్పు తీసుకోవాలి. అదే గ్లాస్తో కొంచెం వెల్త్గా ముప్పావు గ్లాస్ కన్నా ఎక్కువ మినపప్పు తీసుకుని రెండు దోరరంగా వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇది వేగాక ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చుకోవాలి. హాఫ్ గ్లాస్ నువ్వుల పప్పుని ఈ మొత్తం పప్పులన్నింటికి తగ్గ ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోవాలి. కొంచెం ఇంగువను కూడా వేసి వేయించాలి. నువ్వుల పప్పు దూరంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. ముందు చల్లార్చిన పప్పుల్ని నువ్వుల పప్పులో ఉన్న ఎండుమిర్చిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకుని నువ్వుల పప్పును కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్లో కలుపుకుంటే టేస్టీ ఇడ్లీ పౌడర్ రెడీ. ఈ పౌడర్ని ఇడ్లీలోకి, దోశలోకి నెయ్యితో కానీ నూనెతో కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.